సో ఫ్రెండ్స్ మన ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో వచ్చేసి మనకైతే ప్రతి టీంకి మనకైతే ఆప్షన్ బడ్జెట్ 5 crores అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో దాని నుంచి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఆప్షన్ బడ్జెట్ ఎంత ఉంది అండ్ మనకైతే ఎన్వైపీస్ అండ్ మనకైతే రిటైన్ ప్లేయర్స్ కోసం ఎంత యూజ్ చేశారు అనేది వీడియో ఫుల్ క్లారిటీ అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి సో మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ చూడండి. సో వీడియో కనిస్తే సో లైక్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్ టాపిక్ విషయానికి వస్తే మాత్రం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది వచ్చేసి మనకైతే యాజ్ పర్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ బడ్జెట్ అనేది సో ప్రజెంట్ తెలుగు టైమ్స్ టీమ్ దగ్గర ఉన్న ఆప్షన్ బడ్జెట్ కనుక చూసుకుంటే మాత్రం సో 3.82 crores అయితే ఉండడం జరిగింది. సో యాక్చువల్గా వచ్చేసి మనకైతే ఆప్షన్ బడ్జెట్ వచ్చేసి 5 crores అండ్ మనకైతే ఇప్పుడు కనుక చూసుకుంటే మాత్రం సో 3.82 crores ఎందుకు ఉందని మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు. సో 5 crores నుంచి మనకైతే 3.82 crores ఎందుకు తగ్గిందని మీకు డౌట్ అయితే రావచ్చు. కాబట్టి సో ఇప్పుడైతే మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో మీకైతే టోటల్గా వచ్చేసి 3.82 అండ్ మనకైతే దాని నుంచి 1.18 crores వచ్చేసి సో రిటైన్ ప్లేయర్స్ అండ్ మనకైతే న్యూ యంగ్ ప్లేయర్స్కి అయితే యూజ్ కావడం జరిగింది. కాబట్టి సో అందుకే టోటల్గా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ 3.82 crores అయితే తెలుగు టైమ్స్ టీమ్ ఆప్షన్ బడ్జెట్ ఉందని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మాత్రం అఫీషియల్గా అయితే రాలేదు. సో యాజ్ పర్ సోర్సెస్ అండ్ క్యాలిక్యులేట్ చేసి చూస్తే మాత్రం సో 3.82 crores అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మీకైతే 99% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. సో మన తెలుగు టైమ్స్ టీమ్ బడ్జెట్ వచ్చేసి ఇంత ఉండబోతున్నది. సో మీరైతే కింద కామెంట్ చేయండి. సో ఈ ఆప్షన్ బడ్జెట్తో సో మనకైతే ఏ ప్లేస్ తెలుగు టైమ్స్ టీంలో రాబోతున్నారు అని ఎంతమంది టాప్ ప్లేయర్స్ వచ్చే అవకాశం ఉంది అనేది కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఏంటని చెప్పుకోవచ్చు. కాబట్టి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి ఎవరైనా కొత్త మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.